చేయాలని ఒక వెన్నుపోటు కార్యక్రమంతో ప్రభుత్వానికి వచ్చి ఈరోజు ప్రజలకి వాళ్ళు చేసింది ఏమీ లేదు. అలాగే వాళ్ళు సూపర్ 6 అనే ఒక దొంగ మోసంతో ఈరోజు వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని వాళ్ళు మన పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఎంతోమందిని కేసులు పెట్టించి అక్రమ కేసులు పెట్టించి రాష్ట్ర నాయకత్వం మీద కూడా ఏదో మీరు భయపడిస్తే ఇక్కడ భయపడతారనేది ఎవరు భయపడరు. అంతకు రెట్టింపు మళ్ళా మా పార్టీ ముందుకు వస్తుంది. అలా కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు సంక్షేమం గురించి అప్పుడు చెప్పిన మోసాలు, నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వచ్చి ఈరోజు నువ్వు 16,000 ఉద్యోగాల్లోనే నువ్వు ఎన్నో అవినీతిలు చేసి మీ వాళ్ళు మన స్పోర్ట్స్ కోటా కింద దాదాపు 20-25 లక్షలకి ఒక టీచర్ ఉద్యోగాన్ని అమ్ముకోవడం జరిగింది. ఇది మీ చరిత్ర. అలాగే ఈరోజు మీరు 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు. 50 ఏళ్ళ పెన్షన్ దేవుడికి ఎరుగు. కానీ కనీసం గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నవాడు ప్రతి నెలకి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి నెలకి పెన్షన్ అనేది ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ అనేది వచ్చేది. కానీ ఈరోజు 2 ఏళ్ళు అవుతుంది కానీ మీరు ఒక్క పెన్షన్ ఇచ్చిన చరిత్ర మీది కాదు. గతంలో 64 పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి ఈరోజు 60 లక్షల పెన్షన్లే ఇస్తున్నారు. ఇలా మీరు చేస్తున్న అవినీతి అంతా ఇంత కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతున్నారు. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి కులాల చిలుకున్నా, మతాలు చూడకున్నా, పార్టీలు చూడకున్నా ఆ రోజు మా నాయకుడు దేశ చరిత్రలోనే అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత మా నాయకుంది. ఈరోజు మీరు పథకాలు పోయింది కానీ మీరు అప్పులు ప్రతి నెల అప్పులే రాష్ట్రాన్ని మరో శ్రీలంకలా చేస్తున్నారు. మీకు చాలా తక్కువ కాలం ఉంది. జగన్ సార్ చెప్పినట్టు వచ్చే మామూలు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. స్థానిక ఎలక్షన్లో మనం అందరం పెద్ద ఎత్తున ఒకరికొకరు మన ఇంటికి పునాదిలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఖచ్చితంగా ప్రజల్లో మనకు జయపదం పెడతారు. మనం ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. అందరూ ఖచ్చితంగా కష్టపడండి, ఖచ్చితంగా గెలుస్తాం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. విద్యార్థులకు అన్యాయం చేసింది, మహిళలకు అన్యాయం చేసింది, వ్యాపారులకు అన్యాయం చేసింది, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేసింది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం చేసింది. ఒకరిని కాదు, ప్రతి ఒక్కరిని నయవంచనకు గురి చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నో ఆశలు చూపింది. ఈ ఆశలు నెరవేరినప్పుడు ప్రజలు అసహనానికి గురైతే ఆ అసహనం యొక్క తాలూకా రిఫ్లెక్ట్ ఎలా ఉంటుందనేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వానికి 12వ తేదీ చుక్కలు చూపించే ప్రోగ్రాం అయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరుగుతాయి. అందులో భాగంగానే కదిరి నియోజకవర్గ సమన్వయకర్త పిఎస్ మక్బూలన్న గారి సారథ్యంలో కదిరి పట్టణ నలుమూలల వచ్చే 12వ తేదీ ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచక పాలనకు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు, పెద్ద ఎత్తున రైతాంగం, ప్రజలు, విద్యార్థులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమానికి విజయవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఈ లోకల్గా ఉన్నటువంటి కూటమి నాయకులకు కూడా బుద్ధి వచ్చే విధంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. అలాగే గాయలపేట మండల కన్వీనర్ రవీందర్ రెడ్డి అనే గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. కదిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు కదిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ పిఎస్ మక్బూల్ అన్నగారి ఆధ్వర్యంలో టౌన్ హాల్ సదస్సు కార్యక్రమం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్ని మండల కన్వీనర్లు మరియు టౌన్ కౌన్సిలర్లు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులు మరియు పాత్రికేయ మిత్రులు, మహిళలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ మొన్ననే మనం 4వ తేదీ మన అధ్యక్షుల పిలుపు మేరకు మండల కేంద్రాల నందు నిరసన కార్యక్రమం చేసి ఏవైతే అబద్ధపు హామీలు ఆ రోజు ఈనాడు మెయిన్ పేపర్లలోనే ప్రతిరోజు ప్రకటించేదన్నమాట.
అన్నింటినీ అన్ని పేపర్లకు వాళ్ళు ఆంధ్రజ్యోతికి అవిని ఇచ్చినటువంటి ప్రజలన్నింటినీ కూడా ప్రతి మండల కేంద్రం నందు ప్రజల సమక్షంలో నాయకులందరం కలిసి ఈ ప్రభుత్వం చెప్పిన మాట ఏమైంది 2 ఏళ్ళు అని చెప్పి వాటి ప్రజలన్నింటినీ కాల్చి నిరసన వ్యక్తం చేసి ప్రజలకందరికీ తెలియజేసే కార్యక్రమం ముగిసింది. తర్వాత కార్యక్రమం టౌన్ హాల్ సదస్సు అన్నమాట. ఈ కార్యక్రమంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసింది అనేటువంటిది జాగృతం చేయడానికే ఈ టౌన్ హాల్ సదస్సులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాటలన్నీ మామూలుగా ఉన్నటువంటి పేద ప్రజలు విద్యార్థులు వాళ్ళే చెప్తున్నారు అన్నమాట. ఈరోజు మనం చెప్పే లెక్చరింగ్ వాళ్ళే ఇస్తున్నారు. ఎక్కడ చూసినా నాలుగోట కూడలలో. అంటే వీళ్ళ మోసం ఎంత స్థాయికి చేరిందో 2 సంవత్సరాలు పూర్తి అవుతుందంటే నిట్ట నిలువున ఈయన మోసం చేసేవాడు. దానికి ఉదాహరణ మనం ఈరోజు మన జరిగిన డిఎస్సి. పోనీ ఇంకా వేరే ఉద్యోగాలు అంటే లేవు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న లోకేష్ ఈరోజు ఒక్క ఉద్యోగం లేదు. వాటి కూడా నిరుద్యోగ వృత్తి అంటే యువకులంతా ఏ విధంగా ఉంటారు చెప్పండి. వాళ్ళందరికీ అన్ని సోషల్ మీడియాలో క్షణం మనం ఇక్కడ జరుగుతున్న మీటింగ్ కూడా అప్పుడే వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. అందరికీ నిరుద్యోగ వృత్తి లేదు. మహిళలకు ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల ఇస్తాను, 1, 2, 3, 4 నా కూడా ఇస్తానని చెప్పి ఇంతవరకు అది ఆ ఊసే తల. ఇంకా పెట్రోల్ ధరలకైతే కళ్ళమే లేదు అసలు. ఈరోజు ఇష్టానుసారం పెరిగిపోతున్నాయి. ఏమనంటే యుద్ధం జరిగిన స్టార్ట్ అయిన 2 నెలలంతా మీకు కనపడలేదని కుటుంబ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఆ రోజంతా పెంచలే. ఈరోజు ఎప్పుడే పెంచడం స్టార్ట్ అయింది. ఇది ఎక్కడికి వచ్చి ఆగుతుందో తెలియదు. 2029 ఎన్నికల నాటికి 200 పెట్రోల్ అయినా ఆశ్చర్యపోవసరం లేదు. అంతటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా ప్రతి పేదవాళ్ళకు కూడా ఈరోజు నిత్యావసర వస్తువులు, నిత్యావసర సరుకులు విపరీతమైన రేట్లు ఎవరు ఇష్టం వచ్చినట్లు పెంచుకోవచ్చు. ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అడ్డమే లేదనమాట. ఇట్లాంటివన్నీ కూడా మన ప్రజల్లోకి తీసుకెళ్లేదానికే ఈ టౌన్ హాల్ సదస్సులు. ప్రతి వార్డులో కూడా మనం నిలబడిన చోట, ప్రతి చోట కూడా 10 మంది కలిసిన చోట కూడా మనము ఈ యొక్క కూటమి ప్రభుత్వం అరాచకాలను, ఈ కూటమి ప్రభుత్వం దుర్మార్గపు చర్యను, ఈ కూటమి ప్రభుత్వం ఎవరు మాట్లాడతారో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, ఆ కార్యకర్తలు మాట్లాడే ప్రజలు కానీ ఈరోజు నిర్దాక్షిణ్యంగా కేసుల పేరుతో అరెస్ట్ చేసి వాళ్ళ ఇష్టానుసారం పరిపాలిస్తున్నారు. చాలా రోజులు లేదు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి సార్ అనుకోలేనప్పుడు ఆయన అనుకున్నాడు అంటే మీరు జీవితంలో కూడా మాకు ఈ బతుకొద్దు ఆయన యమదేవుడా మమ్మల్ని పైకి తీసుకెళ్ళారు స్వామి అని అనే వరకు మీకు పరిస్థితులు తారుమారు ఉంటే గమనించుకోండి. ఎక్కడ చూసినా కూడా అరాచకమే. ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తున్నారంటే వాళ్ళకి ఎక్కడికి పోయినా అన్యాయం జరుగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా మేమంతా ఖండిస్తున్నాం. ప్రతి ఒక్క ప్రజలే తీసుకెళ్తాం మేము. వాళ్ళ నిర్ణయమే 2029లో ఉంటుంది కాబట్టి ఆ న్యాయాన్ని ప్రజల మీద మేమంతా కూడా ప్రజలకి తీసుకెళ్తాం. మరి తర్వాత మనకి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇది అయిన వెంటనే చివరి దశలో 12వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల కేంద్రాల్లో ర్యాలీ కార్యక్రమం ఉంటుంది. ఆ ర్యాలీ క్రమం ఏమని ప్రతి సర్పంచ్కు, ఎంపీటీసీలకు, మన కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సభ తరఫున నేను నమస్కారం తీసుకుంటున్నాను. ఈరోజు సదస్సు ఏమిటంటే ముఖ్యంగా ఈరోజు మన కదిరి టౌన్ హాల్ సదస్సుకు మన కదిరి మున్సిపల్ ఉన్న ఇన్ఛార్జి ఆధ్వర్యంలో ఇక్కడ 12వ తేదీ జరగబోయే ర్యాలీని మనం విజయవంతం చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంగా ఈరోజు మన పార్టీ శ్రేణులందరికీ కూడా ఈ పార్టీ ఆఫీసు పిలిపించుకొని అన్న ఆధ్వర్యంలో 12వ తేదీ భారీగా మన అందరూ కూడా ప్రతి మండలం నుంచి వస్తారని చెప్పి అన్న నేను ఆశిస్తున్నాం. ఈ విధంగా కూటమి ప్రభుత్వము 2 ఏళ్ళకి ధన్యవాదాలు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళు ప్రజలకంటూ ఏం మేలు చేయలేదు కానీ అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ 3 లక్షల మంది పింఛన్స్ ఉంటే దాంట్లో 1,00,000 పింఛన్లు తీసేసి వికలాంగుల పింఛన్స్ కూడా 1,00,000 పింఛన్ల వరకు తీసేశారు. వీళ్ళు మేము పింఛన్లు కరెక్ట్గా ఇస్తున్నాం, మేము సూపర్ 6 అన్నీ అమలు చేశాము, అన్ని కరెక్ట్గానే ఇస్తున్నామని ఈ కూటమి ప్రభుత్వం చెప్పుకుంటూ వెళ్తోంది. కానీ వీళ్ళు చేసిందంటూ ఏమీ లేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చి మేము ప్రతి ఒక్కటి అమలు చేస్తామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఏం చేసింది లేదు. మహిళలకి ప్రతి ఒక్కరికి 1,500 ఇస్తాము అని అన్నారు. మహిళలకి 1,500 గోవిందా. ఉచిత సిలిండర్లు అన్నారు. ఉచిత సిలిండర్లు కూడా గోవిందా.
రైతు భరోసా గోవింద, 2 సెంట్లు ఇళ్ల స్థలాలు అన్నారు, 2 సెంట్లు ఇళ్ల స్థలం కూడా గోవింద. ఇవన్నీ చెప్పుకుంటా పోతే వీళ్ళు చేసినటువంటి ఒరిగిందేమీ లేదు. కానీ వీళ్ళ అన్యాయాలు అక్రమాలు చాలా విధంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అనగదొక్కాలని చూస్తున్నారు. కానీ అనగదొక్కే కొద్ది పుట్టలు పుట్టలుగా, చీమ పుట్టలు ఎలా పెడుతుందో పుట్టలు పుట్టలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ ఎదుగుతూనే ఉంటారు. కానీ ఒరిగేదంటూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఆ 2 సంవత్సరాల కరోనాలో మనం ఇచ్చిన నవరత్న పథకాలు 9, ఆ 9 పథకాలు కూడా మనం కరెక్ట్ గానే అమలు చేయకుండా మన ప్రభుత్వం అధికారం చేసింది కరెక్ట్ గానే చేసింది. కాబట్టి మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు ఇలా కాలర్ ఎగరేసుకుంటూ మాకు ఓటు వేయండి అని మనం గర్వంగా అడగచ్చు. ఎందుకంటే మనం 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కానీ మనం ఇచ్చిన హామీలు కరెక్ట్ గా నెరవేర్చాం. కాబట్టి ఆ ధైర్యం ప్రతి ఒక్క వైఎస్ఆర్ లీడర్స్ కానీ కాంగ్రెస్ లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ అడిగే రైట్స్ అంటూ ఉంటాయంటే అది కల్పించింది మనకు జగన్మోహన్ రెడ్డి అన్న గారు. కాబట్టి ఈసారి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో, కదిరి మున్సిపాలిటీ ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు కష్టపడి మనమంతా గెలిపించుకోవాలి. ఒక్క ఓటు, ఒక్క కౌన్సిలర్ పోస్టు కూడా కానీ టీడీపీ వాళ్లకు పోనీకోకుండా మన శాయశక్తులా కష్టపడి ఇప్పుడు 36 వార్డులు ఉన్నాయండి. 36 వార్డుల నుంచి 44 వార్డుల వరకు వచ్చినాయి కదిరి మున్సిపాలిటీలో. ప్రతి ఒక్కరు 44 వార్డులో గెలిపించుకొని మక్కులన్న అంటే ఏంటో మనం చూపించాలి. కదిరి మున్సిపాలిటీలో మక్కులన్న అంటే చూపించాలి. కానీ మనకు అంత సపోర్టింగ్ గా మనకు మక్కులన్న ఉన్నారు కాబట్టి అతను రాకపోయినా మనమే దగ్గరుండి ఈ పార్టీ కోసం చాలా విధంగా కష్టపడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో కానీ ఒక్క జెడ్పీటీసీ ఓడిపోకుండా ప్రతి ఒక్కరు మండల కన్వీనర్స్ కానీ అన్నయ్యలందరికీ జెడ్పీటీసీ అన్నయ్యలు కానీ అందరూ కానీ కష్టపడి మనం గెలిపించుకుంటాం. మనం ఏంటో నిరూపిద్దాం ఈ ఎలక్షన్లలో. థ్యాంక్ యూ అండి. నెంబర్ 1 ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ప్లకార్డ్స్ ఉన్నాయి. ఈ ప్లకార్డ్స్లో కూటమి ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు చేసిందో, ఏవైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాటికి సంబంధించినటువంటి ఈ ప్లకార్డ్స్. దయచేసి మీరు ప్రతి ఒక్కటి కూడా ఊరికే షోకు కాకోకుండా ప్రతి ఒక్కటి కూడా మీరు క్షుణ్ణంగా చదవగలిగితే ఈ కూటమి ప్రభుత్వంలో ఎదుర్కొన్న రైతులు ఎదుర్కొన్నటువంటిది, కూటమి ప్రభుత్వంలో మనవారు ఎదుర్కొన్నటువంటిది, మిగతా కార్యకర్తలు ఎదుర్కొన్నటువంటి విషయాలన్నింటినీ క్షుణ్ణంగా ఇక్కడ ఫ్లెక్స్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను దయచేసి మీటింగ్ అయిన తర్వాత చదివి అది మీ మైండ్లో ఉంచుకోవాల్సిందిగా కోరమైనది. రెండవది, ఈ నెల 12వ తారీఖు ఒక ధర్నా ఉంది. అది కూటమి ప్రభుత్వం చేసినటువంటి మోసాలపై జరిగేటువంటి ధర్నా. అది మనం ప్రజలకు తెలియపరచవలసినటువంటి ధర్నా. మీరు ఒక్కసారిగా పైన చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు ఉన్నటువంటి ఇష్యూ పైన జరిగేటువంటి ధర్నా కన్నీ విని ఎరుగని రీతిలో జరగాలి. అది కూడా కదిరిలో తప్పిరెళ్ళిపోవాలి. మన ఆంధ్రప్రదేశ్లో కదిరిలో మక్బూల్ అన్న ఆధ్వర్యంలో నెంబర్ 1 ప్లేస్లో జరిగేటట్టుగా మీ అందరి సహాయ సహకారాలు ఇచ్చి ప్రజలుగా నేను అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఒకటి, మీరు అక్కడ చూసిన వెంటనే 2 ఏళ్ళు ఆ గొడ్డలతో మన రాష్ట్రాన్ని పొడిచినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అక్కడ చంద్రబాబు నాయుడు కనిపిస్తాడు. ఆయన వెన్నుపోటుకు ఒక పేరు కూడా ఉంది అనమాట. ఆయన వెన్నుపోటు వీరుడు, తన మామ కాబట్టి వెన్నుపోటులే ఆయన ఉద్దేశం అనమాట. తర్వాతే ఈవీఎంల మహత్యము, ప్రజల శాపము లేకుండా పోతే ఏం జరిగిందో కానీ మనమైతే మన మంచి ప్రభుత్వాన్ని కోల్పోయారు. ప్రజలు ఇప్పుడు వచ్చేసిందని అనుకుంటున్నారు. తిరిగి ఎనీహౌ ఓటమిని అయితే మనం అంగీకరించాం కాబట్టి తిరిగి నూతనంగా కొత్తదనంతో మనం తిరిగి మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. ప్రజల సంక్షేమాన్ని మన నాయకుడు పరమావధిగా పంచుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మనము